4వ అధ్యాయం 20వ వాక్యం. 1 కొరింథీయులు 4వ అధికారం 20వ వచనం. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉన్నది. తెలుగు తమిళ్ இருக்கா? 1 కొరింథీయులు 4:20. தேவனுடைய ராஜ்யம் பேச்சில் அல்ல பலத்திலே உண்டாயிருக்கிறது. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యము దేంట్లో ఉన్నది? మాటల్లో కాదు. వాక్యం చూడాల, వాక్యం ఏమున్నదని, ప్రేమలో కాదు. హల్లెలూయా. దేవుని రాజ్యము భోజనం పానము కాదని పౌలు గారు అన్నాడు. అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, దేవుని రాజ్యం మాటల్లో కాదయ్యా ఉండేది, శక్తిలో ఉంది. దేంట్లో ఉన్నది దేవుని రాజ్యం? పక్కన వాళ్ళు చేయబట్టుకొని దేవుని రాజ్యము శక్తిలో ఉంది కానీ ఊరికే మాట్లాడబాగని చెప్పు, ఊరికే మాట్లాడబాగని చెప్పు, పక్కన వాళ్ళకి చెప్పండి. దేవుని రాజ్యం మాటల్లో కాదు, శక్తిలో ఉంది. ఒట్టి మాటలు కట్టిపెట్టు అన్నాడు ఒక ఆయన. హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు లేచిపోయేది, నీళ్లు తాగేది, మాట్లాడేది ఉండదు. దేవుని రాజ్యం దేంట్లో ఉంది? శక్తిలో. వల్లమయిల இருக்கிறது. తమిళ వాసిక ஒரு முறை. தேவனுடைய ராஜ்யம் பேச்சில் அல்ல பலத்தினாலே உண்டாயிருக்கிறது. இன்னைக்கு தான் பலம் வந்துக்குது ஐயா, பலத்தை வாங்கி கொள்ளுங்க. அல்லேலூயா. சும்மா பேச்சில் இல்லை. அல்லேலூயா. பேச்சில் இல்லை, மூச்சில் இல்லை. அல்லேலూయా. దేవుని రాజ్యం శక్తిలో ఉన్నది. దేవుని శక్తి. హల్లెలూయా. దేవుని శక్తిలో ఉంది. అది నీ జీవితంలో ఉందా ఒకసారి చూసుకోవాలా. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అన్నాడు దేవుడు. ஏராளமாய் பேசிட்டு இருப்பாங்க. வாயை திறந்தா அது போயிட்டே இருக்கும். அல்லேலூயா. வாயை திறந்தா மறுபடியும் அது லாக் போட முடியாது, அது நிற்கவே நிற்காது, போயினே இருக்கும். பேச்சில் அல்ல. அல்லேலூயா. தேவனுடைய ராஜ்யம் அது தேவனுடைய பலத்துக்குள் அடங்கி இருக்கிறது. அல்லேலூயா. சும்மா வீணான వార్తలే, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదని బైబిల్ అంటున్నది. ప్రియులారా, ఒక భక్తిహీనుడు, ఆ భక్తిహీనుడు ఊరికే గొమ్మను కూర్చున్నాడు అనుకోండి, అతడు నీతిమంతుడు ఎంచబడతాడంట. హల్లెలూయా. అదే నీతిమంతుడైన వాడు దొడని మాట్లాడుతున్నాడంటే వాడు దుర్మార్గుడు వాడు అంటాడు. వాడు నీతిగానే ఉంటాడు, భక్తిగా ఉంటాడు. వాడు నోరు పారేసుకున్నాడు అనుకోండి, இவன் இது சரியான வாயாடிக்குது, இவன் சரியான வாயாடிக்கிறானே, சும்மா பேசினேக்கிறானே, என்ன சொல்லுவாங்க? தொல்லவாய. என்ன சொல்லுவாங்க? தொல்லவாய. ஹல்லேலூயா. இன்னும் சொன்னாங்க டுபாக்கூர் இவன். ஹல்லேலூயா. హల్లెలూయా. దేవుని మాటల్లో, దేవుని యొక్క రాజ్యం అనేది మాటల్లో కాదంటున్నాడు దేవుడు. దేవుని రాజ్యం శక్తిలో ఉన్నది. బైబిల్ అదే చెప్పాడుంది. ఎలా వస్తుంది ఆ శక్తి అంటే, ఎక్కడ వస్తుంది శక్తి? యెషయా గ్రంథంలో రాయబడింది, కనిపెట్టాలి ఆయన సన్నిధిలో. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యంలో రాయబడింది. ఎక్కడ ఉంటుందంట ఆ శక్తి? తీసుకోండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వాళ్ళు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. హల్లెలూయా. వాసింగే
கர்த்தருக்காக காத்திருக்கிறவர்கள் புது பலன் அடைந்து அவர்கள் கழுகுகளைப் போல செட்டைகளை அடித்து எழும்புவார்கள். அவர்கள் ஓடினால் இளைப்படையார், நடந்தாலும் சோர்ந்து పోగ మాటారు. హల్లెలూయా. మొన్న మా చెల్లెలు అంటున్నది, ఏందన్నా ఇక్కడ పరిగెత్తావు, ఆడ పరిగెత్తావు, ఇట్ట పోతావు, ఈ పని చేస్తా, స్పైడర్ మ్యాన్ అయిపోనా అంటున్నది. ఏం చేసేదమ్మా, ఇక్కడ ఫోన్ చేస్తాడు, ఆడ ఫోన్ చేస్తాడు, తల్లిని తీసుకో హాస్పిటల్కి, అక్కడి నుంచి ఫోన్ కొడుతుంది, ఏమేమి టైం అయింది అంటుంది మా పాప అక్కడి నుంచి. హల్లెలూయా. అక్కడి నుంచి మళ్ళీ ప్రార్థన, అక్కడ జీసస్ రేడియంస్లో ఒక ఆయన ఫోన్ చేస్తాడు రమ్మని. హల్లెలూయా. ప్రియులారా, சோர்ந்து போக மாட்டோம். ஹல்லேலூயா. எவ்வளவு ஓடினாலும் ஓடிக்கொண்டேதான் இருக்கிறேன். தேவ வல்லமை. That is the strength of the Holy Spirit of God. Amen. அது தேவனுடைய வல்லமை. சோர்ந்து போவதில்லை, நாம் சோர்ந்து போவதில்லை, சோர்ந்து போவதில்லை, நாங்கள் சோர்ந்து போவதில்லை. பாடு யாரு அடுத்து? ஆகாதது ஒன்றும் இல்லை, உம்மாலே எல்லாம் கூடும், உம்மால் கூடாதது ஒன்றும் இல்லை, உம்மாலே எல்லாம் கூடும், கூடும் எல்லாம் கூடும், உம்மாலே தான் எல்லாம் கூடும். சாத்தியம் அன்னி சாத்தியம், சுத்தி பாத்துடானிக்கு சாத்தியம், அசாத்தியமை సమస్తం సాధ్యమే. హల్లెలూయా. సమస్తం సాధ్యమే, సాధ్యం అన్ని సాధ్యం, స్తుతి పాత్రుడానికి సాధ్యం. కూడం ఎల్లం కూడం, ఉమ్మాలేదా ఎల్లం కూడం, கூடும் எல்லாம் கூடும், உம்மாலேதான் எல்லாம் கூடும். ஹல்லேலூயா. கர்த்தராலே எல்லாம் கூடும். அவருடைய ஆவி நமக்குள் இருந்தால், ஹல்லேலூயா, நாம் சோர்ந்து போக மாட்டோம். సోలిపోన్ ఎన్నాడు? పరిశుద్ధాత్మ through the strengthen to strengthen by the grace, by the Holy Spirit of God. ఆయన బలం మీద బలం ఇస్తా ఉంటాడు. If you do the one thing, you are go to sitting the presence of God many times. That's all. God's power is received in your body. Hallelujah. ఆండో సమ్మోగத்தில் దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి చూడండి, దేవుని శక్తిని మీదకి వస్తుంది. ఊరికే మాట్లాడుతూ ఉండండి, పోట్లాడుకుంటారు. మాట్లాడితే పోట్లాడతారు, పోట్లాడితే మళ్ళా ఇంకే అంతే ఆటలాడతారు, మళ్ళా కొట్లాడతారు మళ్ళా. ఆమె பேச்சிலே இல்லை தம்பி, சும்மா வாயை திறந்த பேசினே வசனம் சொல்றாங்க, பேசினே. பேச்சிலே இல்லை, மூச்சிலே இல்லை, கர்த்தருடைய வல்லமையில் இருக்கிறது. தேவன் ராஜ்யம் எங்கே இருக்கிறது சொல்லுங்க? వల్లమై. హల్లెలూయా. దేవుని రాజ్య శక్తిలో ఉన్నది. ఈ శక్తి ఎలా దొరుకుతుందంటే బైబిల్ అంటున్నది, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుకుంటారు. ఉదయాన చెప్తా ఉంటాను నేను, చాలా మంది ఉదయాన లేయాలి, 5 గంటలకి 4 గంటలు లేచి, దేవుడు ఉదయం లేపాడు, చూస్తే 4:15 టైం, ఇంకా అంతే బండి స్టార్ట్, ఇంకా నీళ్లుగా పెట్టుకొని పోసుకొని అంతా 5:30కి వచ్చి
ప్రార్థన మొదటి ఆరాధన ప్రార్థన. హల్లెలూయా. నా ప్రయాణం ఇక్కడ ఈ డిస్టిక్ మాత్రం కాదు, కొన్ని వేల డిస్టిక్ పోవాల్సి ఉన్నది. దాని కొరకు 52 రోజులు 43 1 ఆ తర్వాత 10 52 రోజులు ఒక ప్రార్థన. బలం ఇంకా కావాలి. దేవుని శక్తి పొందాలా. శక్తి ఏం చేయాలా? పొందుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు శక్తి నీకు ఇస్తాడు. ఆ శక్తి దేని కొరకు ఉపయోగిస్తున్నావు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారన్నాడు. అపోస్తల కార్యములు 1:8 దేనికి ఆ శక్తి అంట? చదవండి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక యెరూషలేములో. చూడండి, యెరూషలేం అంటే ఏంటి? దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని శక్తి பரிசுத்தாவி உங்கள் மேலே. தமிழ் வாசிக்கலாமா? பரிசுத்தாவி உங்களிடத்தில் வரும் பொழுது பலன் அடைவீர்கள். எருசலேமில் அங்கே நிறுத்துங்க. ரீட் த இங்கிலீஷ் ஆல்சோ. ஜெனிஃபா, ஆக்ட்ஸ் 1:8. ఎస్, ఎండ్ ఆఫ్ ద ఇక్కడ ఈ బైబిల్ ఏం చెప్పాడంటే, బట్ జూడియా అండ్ సెమారియా అంటూ ది అట్రమోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ అని రాయబడింది. అట్రమోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. బట్ హీ షాల్ రిసీవ్ పవర్ ఆఫ్టర్ దట్ ద హోలీ గోస్ట్ ఈస్ కమ్ అపాన్ యూ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి కూర్చున్నప్పుడు దేవుని శక్తి కమ్ అపాన్ యూ. దేవుని పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు రిసీవ్ ద పవర్. హల్లెలూయా. రిసీవ్ ద పవర్. దేవుని శక్తి పొందుకుంటావు. ఎందుకొరకు ఆ శక్తి? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు శక్తి దొరుకుతుంది. ఆ శక్తి దేని కొరకంటే మనుషులతో పోట్లాడేదాని కోసం కాదు, మాట్లాడేదాని కాదు. దేవుని రాజ్యం మాటల్లో కాదు. కథలు కమరామనాయాలు మాట్లాడుతుంటారు అనేకులు. మహాభారతం మాటలు 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 వాళ్ళ కథ, ఊరు కథ, పోయినవాని కథ, వచ్చినవాని కథలు. దేవుని మాటలు ఉండవు అక్కడ. ఇక్కడ చూడాల, వాక్యం చెప్పినప్పుడు అపవాది చోటేయకూడదు. ఊరు కథలు మాట్లాడి నాలుక శాపం అయిపోతుంది. శాపగ్రస్త నాలుక అయిపోతుంది. బైబిల్ అంటున్నది అది శాప సముద్రం అని. బైబిల్ అంటున్నది అది చిచ్చు పెట్టుతుంది, జీవిత చక్రానికి చిట్టు పెడుతుందంట నాలుక. యాకోబు పత్రిక చదవండి. యాకోబు పత్రికలో రాస్తున్నాడు. ఎవరు చదువుతారు? టక్కని తీసి చదవండి. యాకోబు పత్రికలో ఉన్నది నాలుక అన్నిటికంటే. చదవండి. నాలుక 1, 3వ అధ్యాయం 4వ అధ్యాయం అక్కడ ఉన్నది. హల్లెలూయా. ఎన్నో వాక్యం? 3:6. నాలుక అగ్నియే. నాలుక మన అవయముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి మాలిని కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. అది నరకం చేత చిచ్చు పెట్టబడుతుంది. హలో, నాలుక జాగ్రత్త. ఆ నాలుక నరకములో చిచ్చు పెట్టేస్తాడు దేవుడు తీసుకుపోయి. ఆ నాలుక సరిగ్గా మాట్లాడకపోతే నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని దేవుడు మాట అంటున్నది. వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావంటే నీ జీవిత చక్రాన్ని, తమిళ వసికలామా,
நெருப்பு அது கொளுத்திருது அப்படி. அது அநீதி நிறைந்த உலகம் நம்முடைய அந்த நாவானது முழு சரீரத்தையும் கரைப்படுத்தி ஆயுள் சக்கரத்தையே கொளுத்தி விடுகிறது. நரக அக்னியால் కొలుతబడగరదాయం. హల్లెలూయా. అది జీవిత చక్రాన్ని కాల్చేస్తున్నది. ఆ నాలుక ఆఖరిగా అగ్ని చేత అగ్నిగుండములో కాల్చబడుతుందంట. హల్లెలూయా. మోసకరమైన ప్రపంచం తెలుగులో ఏం చెప్పండి? అది పాప ప్రపంచం. తెలుగులో అగ్ని ఉంచబడిన. హల్లెలూయా. నీ నాలుక నీ అవయాలలో శరీరములో అమర్చబడి ఉన్న పాప ప్రపంచమై ఉన్నది. అది నీ నాలుక జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకే పేతురు అంటే 3:10 ఏం చెప్పాడంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఉన్నాడా? ఏమండి, నల్ల నాట్కల్ వరం బుడబొక్కలోడు అంటాడు, మంచి దినాలు వస్తుంది అంటాడు. వాడు రావడమే చెడ్డ దిన. నీకు వాడు వచ్చి అంటే ఏదో ఒక చిచ్చు పెట్టేసిపోతాడు. లేనిపోని సందేహాలు భయాన్ని నీ కలుగు చేస్తాయి. అమ్మా, నీకు తెలుసా, ఒక భయంకరమైన రక్త కాటేరి నీ ఇంటి చుట్టూ తిరగతా ఉందే అనేస్తాడు. అయిపోయింది కథ. ఇంకా ఆమెకి అది నీ ఇంట్లో ఒక బిడ్డని వేసుకొని పోతుంది అనేస్తాడు. ఏం చేయాలి స్వామి అంటుంది ఆమె. ఆ మగవాళ్ళందరూ పని పోయి ఉంటారు, ఇంకా ఆడవాళ్ళని వశపరుస్తాడు. ఏం లేదు, 1110 పెట్టి ఒక కోడి పుంజు ఉంటే పెట్టేమ్మా అంటాడు. కోడి పుంజువా, పెద్ద ప్రాణం పోతుంది అంటాడు. దానికి చిన్న ప్రాణం ఇచ్చేస్తాను, చాలా రోజులైంది నాటుకోడి తిని అని వాడు అడుగుతాడు. హల్లెలూయా. చదవండి ఆ మాట ఏం చెప్పాడు, చదవండి. మంచి దినములు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని. మంచి దినములు మంచి దినాలు చూడగోరేవాడు. నీ జీవితములో మంచి రోజులు వస్తాదని ఎదురు చూస్తున్నావు. ఆ మంచి రోజులు రావాలని ఎదురు చూస్తున్నవాడు ఏం చేయాలంట? చెడ్డదానిని పలుకకుండా నీ నాలుక అదుపు చేయే. చెడ్డ మాటలు, బల్లలో దేవుని రొట్టె తీసుకొని అసకాసుకుని తినేసి ఇక్కడ మళ్ళీ ఆడిపోయి కసకస అని మాట్లాడుతుంటారు. ఇక్కడ రొట్టె తినేసి అది వేసి రక్తం వేసి శరీరం తినేసి ఆడిపోయి బూతులు, బచ్చి బూతులు. చెడ్డ దినాలు నీకు కెట్ట నేరం అందరిది. బా తంబి సంగచ్చే నావే జాగ్రత్తగా వచ్చుకో. నాలుక పాప ప్రపంచం. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఒకసారి పడదాం. కోరస్ త్వరగా పడండి. కోయర్ వాళ్ళు టక్కన ఎత్తాలి మైక్లో. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథము చేత పట్టి. మైక్ ఆన్ చేసి పాట పాడండి. దీక్షతో నడుము కట్టి తలుపు తట్టి యేసయ్యా ఊసే చెప్పమ్మా. ఊరికనే ఉంటే తప్పమ్మా. యేసయ్యా ఊసే చెప్పమ్మా. ఊరికనే ఉంటే తప్పమ్మా. ముచ్చట్లు కట్టి గ్రంథాన్ని చేత పట్టే, ముచ్చట్లు కట్టి పెట్టి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకోవాలా. చేతులు పట్టండి. చేతుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని పోయి ఇంటింటి తలుపు తట్టాలా. ఏం చేయాలా? ఇంటింటి తలుపు తట్టాలా. కొట్టినా తీసుకో, స్తోత్రం చెప్పాలా, హల్లెలూయా చెప్పాలా. తలుపు తట్టి యేసయ్య ఊసి చెప్పండి. యేసయ్య
నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక మాట చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కొరకు నువ్వు ఎన్ని దెబ్బలు తింటే అంత ఆశీర్వాదం నీకు. యేసయ్య కొరకు ఎన్ని గాయాలు పడినా కానీ మహిమ కలుగుతాది. యేసయ్య కొరకు ప్రాణం పెడితే దానికంటే ధన్యత ఇంకేం లేదు. ఆమేన్. అత్త సాక్షులై పరలోకం పోయేదానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మన వాళ్ళు ఒక్కరు కూడా చేతులు 1 2 3 అత్త సాక్షులై రక్త సాక్ష్ಯ ವರಿಕಿರ್ತೀತನ ಬೇರೆ ಆಯ್ತು ಮಾರ್ಗಂಗೆ. அல்லேலூயா, கர்த்தருக்கு மகிமையுண்டாவதாக. சகோதரன் இயேசுவுக்காக தோமா இந்தியாவில் வந்தார். క్రీస్తు శకం 52 సంవత్సరంలో ఆయన భారతదేశానికి వచ్చాడంట. హల్లెలూయా. వచ్చి యేసు ప్రభు యొక్క స్వార్థను మొట్టమొదటి ఆసియా ఖండంలో ప్రకటించిన దైవజనుడు. హల్లెలూయా. దేవుని మాటలు చెప్పి భారతదేశంలో ఎన్నో మహోన్నత కార్యాలు చేశారు. ఈరోజు దేవుని యొక్క మొన్న ఒక యూట్యూబ్లో ఆ దేశం పేరు ఏదో ఒక పేరు చెప్పారు. ఎవరికైనా తెలుసా? జర్మనీ అనుకుంటా. జర్మనీ దేశం 14,000 మంది బాప్తిజం తీసుకున్నారు. చప్పట్లు గట్టిగా కొట్టండి ఒకసారి. 14,000 మంది జర్మనీ దేశంలో యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించి బాప్తిజం తీసుకున్నారు. ఆమేన్. ప్రార్థన చేయాలి ఇక్కడ. ఉపవాసం. మరి అభిషేకం పొందిన స్వార్థికులు ఊరికే ఉంటే కాదు. మందిరము 10 మంది స్వార్థికులు మందిరమని శుభ్రం చేసుకునే పని మీ 10 మందిది. 10 మంది స్వార్థికులు పని మందిరము స్వార్థ. మందిరంలో ప్రార్థన చేయాలి, మందిరాన్ని శుభ్రంగా పెట్టాలి, బయట స్వార్థ చేయాలి. ఇది మీరు చేయాల్సింది స్వార్థికులు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్న పరిచారకులు మీరు. హల్లెలూయా. ఊరుకనే ఉంటే తప్పమ్మా, అభిషేకం పొందావమ్మా. హల్లెలూయా. కాబట్టి అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని వాక్యం అంటున్నది, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరు వాడు ఉన్నాడా? చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులను కాపాడుకో. ఏం చేయాలా? నీ పెదాలు, నీ నాలుక కాపాడుకో బిడ్డ. ఇక్కడ మాటలు అక్కడ చెప్పబాక, అక్కడ చెప్పే మాటలు పక్కింటికి చెప్పబాకండి. హల్లెలూయా. నీ గురించి చెడ్డగా ఒకరు మాట్లాడారంటే ప్రభువా స్తోత్రం అని ప్రార్థన చేయండి. నీ వేరే వాళ్ళ గురించి నీకు ఎవరైనా చెడ్డగా చెప్పారంటే దాన్ని పోయి ఇంకొక 10 మందికి చెప్పేవాక యేసయ్య మాటలు మాత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు సజీవుడే ఉన్నాడు. యేసు నిన్ను రక్షించను. యేసు నిన్ను స్వస్థపరుస్తాడని మాటలు చెప్పండి ప్రియులారా, మీకు తెలిసిన వాళ్ళకి. పోయినసారి నేను అభిషేకం పొందిన ఇచ్చినప్పుడే స్వార్థికులు చెప్పిన, అక్కడ బాక్సులు ఉన్నది స్వార్థ పత్రికలు. ఎవరైనా ఒక్కరైనా తీసుకుపోయినారా? తీసుకుపోయి ఉంటే ఎవరైనా చేతులు ఎత్తండి. స్వార్థ పత్రిక తీసుకుపోయి ఒకరికైనా పంచిపెట్టినారా? ఆ బాక్సులు అనేది అట్లే ఉన్నది. మేము చెప్తా ఉన్నాం. ఒక్కరు లోపట్ల కనీసం విశ్వాసాలైనా పోయి ఆ స్వార్థ అభిషేకం పొందిన వాళ్ళు మాత్రం చెప్పాలని లేదు. ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన బాధ్యత అది. స్వార్థ ప్రకటించాలా. నా పైన పడిన బాధ్యత అది. కడమైయారికి తమిళ சொல்லப்பட்டது. సువిశేష அறிவிக்கிறது கடமை. హల్లెలూయా. ఒక 2 మాత్రం ఫోన్ చేశారు. బ్రదరు డానియల్ గారు, అయ్యా నాగ సందరిగిరి సువిశేషం పోరయ్యా. హల్లెలూయా. దానికంటే మంచి పని ఇంకేముండదు. పండుగ మీరు పోయి చేయండి అన్న. హల్లెలూయా. ఒక ఏరియాని చూడండి. ఆ ఏరియాలో వారంలో ఒకరోజు వెళ్ళండి. అక్కడ ఒకరో 2 పిల్లలు కూడా చిన్న పిల్లలను కూర్చొని పెట్టుకొని వాళ్ళకి దేవుని స్వార్థ చెప్పి ప్రార్థన చేసి ఒక పాట నేర్పించి ఒక వాక్యం నేర్పించేసి రండి. హల్లెలూయా. 10 మంది స్వార్థికులు ఇద్దరుగా భార్యాభర్తలు ఉన్నారు. ఒక్కొక్క ఏరియాని పేపర్ కాలంలో ప్రార్థన జరిపించమని ఒకరికి బాధ్యత ఇచ్చాను. చేశారా? చేయలేదు.
ఫస్ట్ వాంటెడ్. వాట్ ఈస్ 10 మంది ఉన్నారు, ఇద్దరిద్దరుగా ఒక్కొక్క ఏరియాని. సమంతా నగర్ ఉన్నది, అక్కడ మన కిరణ్మయ సిస్టర్ గారి ఇంటికాడికి వెళ్ళండి, ఒక ఇద్దరు వారంలో ఒకరోజు. తర్వాత డ్రైవర్స్ కాలనీ ఒకరు, అక్కడ ఉండేవాళ్ళు ఏం చేయాలా హల్లెలూయా. పేపర్ కాలనీ మాథ్యూ బ్రదర్కి చెప్పాం. శేషాద్రి నగర్ ఉన్నది, వారంలో ఒకరోజు వెళ్ళాలా, ఎబినేజర్ వెళ్ళాలా. హల్లెలూయా. కాళశ్రీ ఉన్నది, హల్లెలూయా. కోడూరు ఉన్నది, గూడూరు. మన పరిచర్య చేసే ప్రాంతానికి వెళ్ళి మీరు సువార్త చెప్పి సంఘాలు దేవుని కొరకు స్థాపించండి. ఒక ఆత్మను రక్షిస్తే పరలోకం ఎంతో నీకు ప్రతిఫలం దేవుడిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఒట్టి మాటలు కాదు, దేవుని రాజ్యం మాటలు కాదు, శక్తిలో ఉంది. నెంబర్ 1 చెప్పాను, పరిశుద్ధాత్మ వలన నీకు శక్తి కలుగుతుంది. దేనివల్ల శక్తి కలుగుతుంది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి శక్తి పొందుకుంటారు. కాబట్టి యెరూషలేం అంటే దేవుని ఆలయం. యెరూషలేం అంటే ఏంది? సమాధానపురము, అంటే దేవుని మందిరం. హల్లెలూయా. రెండవది ఏం చెప్పాడండి? యూదేయ సమరయ దేశములందంతట. హల్లెలూయా. యూదేయ అంటే విశ్వాసులు ఉండే ప్రాంతం. విశ్వాసులు ఎక్కడ ఉన్నారో ఆడ, అది యూదేయ. సమరయ అంటే అన్యజనుల ప్రదేశం. ఎక్కడ? అన్యజనులు దేవుని గురించి తెలియకుండా ఉంటారు, వాళ్ళకి పోయి చెప్పాలి. హల్లెలూయా. దేశములందంతటా. తర్వాత వెళ్ళండి దేశానికి. దేవుడు చెప్తున్న ఆజ్ఞ అది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీకు శక్తి దేవుడిస్తాడు. హల్లెలూయా. దేవుని శక్తిని ఏం చేయాలంట? యాకోబు 3:6 ప్రకారంగా నాలుక వశం కాకూడదు. నీ నాలుకతో పోట్లాడేదాన్ని కానీ, వ్యర్థంగా మాట్లాడేదాన్ని కానీ. పిల్లరా, నీ యొక్క నాలుక దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే దేవుని సువార్త చెప్పడానికి, ఆయన పాటలు పాడడానికి నాలుక దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నాలుక ఉండి కానీ మూగవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాలుక ఉంది, మూగవాళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, కన్నులు పోయింది. ఇక్కడ ఎవరు ఉన్నారా? కన్నులు లేని వాళ్ళు, మూగవాళ్ళు ఉన్నారా? అందరు కన్నులు బాగానే ఉంది, బాగా నోరు ఉన్నది. పోయి 10 మందికి ఒక పాట పాడి, ఒక వీధిలో నిలబడి యేసయ్య మంచి దేవుడు అని పాట పాడండి. లేదా హల్లెలూయా స్తుతి మహిమ అంటే 10 మంది పిల్లకాయ వస్తారు. అక్కడ దేవుని మాటలు చెప్పండి. హల్లెలూయా. మనం నెలకొకసారి 3వ ఆదివారంలో జోషువ ఆదివారం పెట్టాం. ఆదివారంలో అందరూ కలిసి వెళ్ళమంటే పోయిన వారంలో 3వ ఆదివారం ఎంతమంది? కొద్దిమంది వచ్చారు. ప్రతిరోజు మీ కొరకు స్వార్థ ద్వారాలు ఉంది. ఎక్కడైనా మీరు తిరుతిరుగా వెళ్ళండి, స్వార్థ చెప్పండి. వాళ్ళ మందిరాన్ని తీసుకురావాలా? ఏం చేయాలి? వాళ్ళని మందిరాన్ని తీసుకురండి. అదే సమయంలో వాళ్ళ తల మీద చేతులు పెట్టబాకండి. స్వార్థకు వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ప్రార్థన చేయాలి. ముందుగా 1 గంట సేపు ప్రార్థన చేయాలి. మందిరంలో వచ్చి చేసుకొని మళ్ళీ బయలుదేరండి. మందిరాన్ని రావడానికి అనుకూలత లేదంటే మీ ఇంట్లో కూర్చొని 1 గంట సేపు ప్రార్థన చేసి తర్వాత బయలుదేరాలి. గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు సాతానుడు, జాగ్రత్తగా ఉండాలా. మనలో కొంచెము మనస్సాక్షి పరిశుద్ధంగా లేకపోయినా, మన చూపులు పరిశుద్ధంగా లేకపోయినా దెయ్యం లోపల దూరేస్తుంది. మళ్ళా జాగ్రత్తగా ఉండాలి. ఏం దూరుతుంది? దెయ్యం పట్టేస్తుంది. భయంకరమైన కోపవేశులు అయిపోతారు మళ్ళా. లేకపోతే ఎన్నో విధమైన మనస్సాక్షి చెడిపేస్తుంది దెయ్యం లోపల దూరితే. హల్లెలూయా. కాబట్టి ఎక్కువ ప్రార్థన ఉండాలి. స్వార్థ చేసేవాళ్ళు స్వార్థకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. శనివారం ఉపవాస ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, అన్నిటిలో మీరు మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం ఎలా నీ జీవితంలో శక్తిని కలుగు చేస్తుంది. దేవుని రాజ్యం మాటల్లో కాదు,
అది శక్తిలో ఉంది. ఆ శక్తి ఎలా దొరుకుతుందంటే పరిశుద్ధాత్మ వస్తే దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. కనిపెట్టాలా దేవుని సన్నిధిలో. 10 గంటలకి ఆరాధన అంటే 10 గంటల లోపల ఉండాలా. 11, 12 ఆ టైంకి వస్తూ ఉండారు. ఎలా శక్తి వస్తుంది? అందుకే భక్తి లేదు, సుత్తి కొడుతున్నారు అనేకులు. ఏం కొడుతున్నారు? భక్తి లేదు, భక్తి లేని జీవితం. అన్యజనులు చూడండి ఎంత భక్తి ఉందో వాళ్ళకి. ఒకడు 4 తీసి అట్లా శూలం పొడుచుకొని పోతున్నాడు 4. హల్లెలూయా. రాత్రి మగుళ్ళు ఏవే ఎంత వాళ్ళు నీళ్ళు ఆహారం లేకుండా వస్త్రం లేకుండా కూడా భక్తి చేస్తున్నారు. ఆడ శక్తి లేదు, ఇక్కడ శక్తి ఉంది అయితే భక్తి లేదు. ఆడ శక్తి లేదు అయితే భక్తి ఉంది. హల్లెలూయా. భక్తి గల వారికి శక్తి దొరుకుతుంది, శక్తి గల వారికి ముక్తి దొరుకుతుంది. ఆమెనే నోట్లు రాదు. ముక్తి అంటే ఏంది? పరలోక రాజ్యం, మోక్షం. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో భక్తి కావాలి, తర్వాత దేవుడు శక్తి ఇస్తాడు. హల్లెలూయా. ఆ శక్తిని కాపాడుకొని క్రీస్తు సారూప్యములో నువ్వు ఎదగాల. నిన్న ఉండే మనుషుడిలోను ఉండకూడదు ఈ రోజుల్లో. నీ జీవితం ఈరోజు ఉన్న నీ స్వభావం రేపు పెట్టుకుంటే కంపు కొట్టిపోతుంది నీ జీవితం. బాప్తీసంలోని ఆ పాప మనిషిని పాతిపెట్టాలా. వాడు ఇంకా తల ఎత్తకూడదు. కోపము, ద్వేషము, కక్షలు, శరీరాశ, నేత్రాశ ఇలాంటి పాపాలు దేవుని శక్తి లేకుండా నేను పాడు చేస్తా తెలుసా. ఇక్కడేమో బాగా చప్పట్లు కొడతావు, హల్లెలూయా అంటావు, అన్య భాషలు మాట్లాడతావు. హల్లెలూయా. అయితే దేవుని మందిరాన్ని వదిలి బయటికి వెళ్ళగానే ఆ నాలుక ఎలా పోతుందో అలా మాట్లాడేసి అక్కడ దేవుని శక్తి పోతుంది. పరిశుద్ధాత్మ శక్తి కోల్పోతావు, ఆయన మహిమను కోల్పోతావు. బైబిల్లో చెప్పబడింది, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేని వలన? పాపము చేసి. హల్లెలూయా. ఈ నాలుక పాపమనే పాప ప్రపంచం అంటది. అది నరకం చేత చుచ్చి పెట్టబడుతుంది, జీవిత చక్రానికి చుచ్చి పెడుతుంది. అది నీ ప్రకృతి చక్రాన్ని మార్చేస్తుంది. నాలుక నోట్లో వచ్చినట్లుగా వాగబాక. నీ నాలుక, నీ నోరు పరిశుద్ధంగా పెట్టుకోవాలా. దేవా, అందుకే 10 ఆజ్ఞలో దేవుడు చెప్పాడు, నీ యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. వ్యర్థముగా ఆయన నామాన్ని ఏం చేయకూడదంట? ఉచ్చరించకూడదు. పరిశుద్ధత లేకుండా యేసయ్యా యేసయ్య అని చెప్పాక. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు నా రాజ్యంలో రాడు అనేసినాడు దేవుడు. పరలోక తండ్రి చిత్తం చేయాలి. ఆయన చిత్తం చేసేవాడు పరలోక రాజ్యం ప్రవేశిస్తాడు. 2 పాయింట్లు చెప్పాడు. మొదటిది, శక్తి పొందాలంటే ఏం చేయాలా చెప్పండి? పరిశుద్ధాత్మ కావాలి. శక్తి ఎక్కడ ఉంది? పరిశుద్ధాత్మలో. పరిశుద్ధాత్మ ఎట్లా పొందగలము? కనిపెట్టాల ప్రార్థనలో. చెప్పండి, ఏంది ఇప్పుడు చెప్పిందా? చెప్పలేరా? ప్రార్థనలు కనిపెట్టాలి. హల్లెలూయా. ప్రార్థనలు కనిపెడితే శక్తి దొరుకుతుంది. కాబట్టి మూడవదిగా ఆ దేవుని శక్తి ఎలా వెళ్ళిపోతుందంటే ప్రియులారా, నీ నాలుకలో వచ్చే మాటల ద్వారా శక్తి పోతుంది. హల్లెలూయా. సంసోనికి బలమైన శక్తి ఉన్నది. ఆ విభచార స్త్రీ అడిగింది, ఆ దెలీలాల్, నీ శక్తి దేంట్లో ఉన్నది నాకు చూపించమన్నది. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నాం. నీ శక్తి దేంట్లో ఉన్నది అని అడిగి 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 విసికించి ఆ నాలుకతో వాడు చెప్పేసినాడు. ఆ శక్తి 7 జడలు కట్ చేస్తే పోతుంది అనేసినాడు. కట్ చేసేసింది. హల్లెలూయా. దేవుని శక్తి పోయింది. ఇదిగో ఫిలిష్తీయులు వచ్చేసారు నీ మీద కంటే. ఎప్పుడులాగా లేచినాడు. వాళ్ళు అట్లానే కన్నులు పెరిగేశారు. శక్తి లేదు.
ఎదిరించలేకపోయాడు. దేవుని శక్తి భయమే. హల్లెలూయా. ఈ నోటి మాటలో అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడి ఒక స్త్రీ యొక్క వ్యామోహములో దేవుని శక్తిని కోల్పోయిన సంసోను ఆఖరిగా అతని జీవితం ఏమైందంటే ఆ ఫిలిష్తీయులను నాశనం చేసి రాజ్యాన్ని కట్టమంటే ఆ ఫిలిష్తీయులతో కూడా ఇతడు నాశనం అయిపోయాడు. హల్లెలూయా. ఫిలిష్తీయులతో ఇతడు కూడా హతమైపోయాడు. నువ్వు చచ్చిపోకుండా ఉండాలి, నువ్వు సావకుండా చేపలు పట్టాలి, పావత్తినాలి, వంజనేనాలని ఓ ఆత్మావిల మరణ వరకు అది నీ యొక్క ప్రాణములు మరణించకూడదు. ప్రాణముతో ఉండి నీవు సేవ చేయాలి, దేవుని కొరకు జీవించాలి, పాపములో చనిపోకుండా నీ ఆత్మను కాపాడుకోవాలి సహోదరి సహోదరుడు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 చదవండి. 2 కొరింథీయులు 10:4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనది కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురి జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకము పడదోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టి మీరు సంపూర్ణ విధేయతకు కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా. తర్కములు వద్దు. మేము వితర్కములను చూడండి, శరీర సంబంధమైన కావు. నీ ఉద్యోపకరణాలు చేతులు కాళ్ళతో పోట్లాడేది కాదు. మేము శరీర దారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకార యుద్ధము చేయము అంటున్నాడు. చెప్పండి అందరూ హల్లెలూయా. మేము చెప్పాలి అందరూ, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. ఆత్మానుసారంగా మీరు పోరాడాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో భర్త రక్షింపలేదా? నీ భార్య రక్షింపలేదా? వారితో వ్యాజ్యం ఆడకండి, వారితో ప్రార్థన చేయండి వారి కోసం. హల్లెలూయా. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి ప్రార్థన ద్వారా సాధించాలి. నోటి మాటల ద్వారా కాదు, పోట్లాడి ద్వారా కాదు. ప్రార్థన చేసి 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 మనుష్యులను దేవుడు మార్చగల దేవుడు. హల్లెలూయా. మన శక్తిని ఉపయోగిస్తే ఏమి కథలు జరగదో. నీ భార్య రక్షింపలేదంటే నువ్వు మోకాలేయి ప్రార్థన చేయి. నీ భర్త మారలేదంటే నువ్వు మోకాలే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. మారుతాడు. దేవుడి శక్తి అతన్ని తాకుతాయి. నీ పవిత్ర ప్రవర్తనను బట్టి, భార్యల యొక్క పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యం లేకుండానే భర్తలు రక్షింపబడతారని బైబిల్ అంటున్నది. హల్లెలూయా. నీలో దేవుని శక్తి దిగాల, నోటి మాటల్లో కాదు. வல்லமை இறங்கணும் உன்னுடைய சரீரத்தில். ஜெபிக்க ஜெபிக்க ஆண்டவருடைய வல்லமை, அப்படியே அந்த வல்லமையை வச்சுக்கினே ஏசு நாமத்தில் தகப்பனே இந்த புருஷனுக்குள்ள இருக்கிற ஆவி வெளியே போ, அப்படி டமால் உயர் கீழே ஆடு. நீ ஜெபிக்க ஜெபிக்க அவர் கீழே உழுவார். ஆமே சொல்லாமா? ஆனால் உனக்குள்ள பரிசுத்தாவி இருக்க வேண்டும். నీలో పరిశుద్ధాత్మ ఉండి దేవుని ఆత్మకు లోబడి నువ్వు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని ఆత్మతో జీవించే భాగ్యము దొరకాల. ఆయన ఆత్మలో ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. தர்க்கங்களையும் தேவனுக்கு விரோதம் மேட்டிமையையும் நிர்மூலமாக்கி கிறிஸ்துவுக்கு கீழ்ப்படியே சிறைப்படுத்துகிறவர்களாக இருக்கிறோம்.
கிறிஸ்துவுக்குள்ள சிறைப்படுத்த வேண்டும். హల్లెలూయా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు శిష్యులు ప్రార్థన చేశారు, దేవుడు అతన్ని చెరపట్టేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవునికి రాజ్యానికి వ్యతిరేకంగా లేస్తున్న వారి కోసం ప్రార్థన చేయాలా? హల్లెలూయా. ఎవడు చించుతున్నాడో బైబిల్ని, అతడు బైబిల్ పట్టుకొని దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. మహోన్నతుడి శక్తి ద్వారా కలుగుతుంది, మాటల్లో కాదు. ఓ பேச்சிலல்ல, தேவ பலன். கர்த்தருடைய வல்லமையை காட்டு. சும்மா உன் வாயை காட்டி உன் பேச்சில் அல்ல. சும்மா வாயினால் பேச்சினால் ஒன்றும் நடக்காது. ஹலோ హలో, శక్తి ఏం కావాలయ్యా? శక్తి పొందాలా? అట్లా కూర్చొని ఆ వాక్యం వినాలి. ఆరాధనలో పరిశుద్ధాత్మలో ఆరాధించినప్పుడు అప్పుడే నీటికి పోతా ఉంటారు, ఫోన్ ఎత్తుకొని పోతా ఉంటారు. ఎక్కడ శక్తి దిగుతుంది? వల్లమ ఎప్పటి கிடைக்கும்? கர்த்தருடைய வல்லமை உன் மேல இறங்கணும் சொன்னா 120 பேர் அந்த மேடை மேல உட்கார்ந்து 10 நாள் உபவாசம் பண்ணி ஜெபிக்கும் போது ஒரு காற்றை போல தேவ வல்லமை அப்படியே அவங்க மேல இறங்கினது. வல்லமை இறங்கின உடனே அவங்க அப்படியே తూకి ఎరియపట్టారు. దేవుని శక్తి గాలి లాంటి ఒక శబ్దంతో వారి మీద దిగిరాలి. వారి విసిరివేయబడ్డారు. ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపాడు దేవుడు. అగ్ని దిగింది వారి మీద. వాళ్ళ నాలుకలు విభాగించబడి అన్య భాషలతో మాట్లాడారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. அந்த ஆவியை நீங்க பெற்றுக்கொள்ள வேண்டும். హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం 1 కొరింథీ 2:4లో మనం చూసినట్లయితే 2:4 1 కొరింథీ 2:4లో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరిచే దృష్టాంతములను వినియోగించి తిని. హల్లెలూయా. కథలు ఈ రోజుల్లో మీరు యూట్యూబ్లో వింటుంటారు. కథలు మీద కథలు చెప్తా ఉంటారు. ఒక ఊర్లంట ఒక రాజు పోయినాడంట. హల్లెలూయా. ఆ రాజు యుద్ధం చేయడానికి ఆ అడవిలో పోతా ఉంటే అడవి మనుషులు పట్టుకున్నారని చెప్తా కథలు చెప్పి అక్కడ 3 వ్యక్తులు వచ్చి వారిని రాజుని తీసుకుపోయి భద్రంగా పెట్టుకుంటే ఆ యొక్క 3 ఏమేమి మీ కోరికలు కావాలని రాజు అడిగితే ఇది కథలు చెప్పి తీయని మాటలు. హల్లెలూయా. వాక్యం అంటున్నది హల్లెలూయా. తీయని మాటలు వినియోగింపక. హల్లెలూయా. మేము మాట్లాడిన సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించట్లేదు. దేవుని శక్తి ద్వారా దేవుని కార్యాలను பிரகட்டிச்சு கர்த்தருடைய வல்லமை உன் சரீரத்தில் இறங்கும்பொழுது உனக்குள்ள கிரியை செய்கிற அசுத்தாவி, சண்டைனாவி, விபச்சாராவி, திருட்டு ஆவி, பொய் பேசுகிற ஆவி, ஓ ஸ்தோத்திரம், பயங்கரமான கெட்ட வார்த்தை பேசுகிற ஆவி வெளியே போதும். ஆண்டவருக்கு உண்மையா நீ ஒப்பு கொடுத்தியானா பாவங்களை மறைக்கிறவன் வாழ்வடைய మాటాన్. అపరాధం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టాడు కనికరం అందుకుంటాడు. దేవుని రెక్కలతో నిన్ను కప్పుకుంటాడు. నీలో పాపం ఉంటే ఆ పాపము ఏం చేస్తుందంటే నిన్ను దురాత్మ శక్తులకు నిలయంగా మార్చేస్తుంది. నీలో పాపం ఉండకుండా నిన్ను శుభ్రం చేసుకుంటా వచ్చినావంటే దెయ్యపు శక్తులు పారిపోతుంది. అప్పుడు నీ జీవితము బాగుపడతావు, నువ్వు నెమ్మదిగా ఉంటావు, నీ ద్వారా అనేకులు మారుతారు. దేవుని శక్తి పొందుకో, మాటల్లో కాదు. దేవుని శక్తి, దేవుని రాజ్యం మాటల్లో కాదు. పేర్చిల్లమ్మా, దేవుని రాజ్యం పేర్చిల్ల దేవ వల్లమైలు ఇరిక్కినది. దేవుని రాజ్యం మాటల్లో కాదు, దేవుని శక్తిలో ఉన్నది.
పార్ట్ 1 అయింది. పార్ట్ 2 మళ్ళీ రేపు చెప్తాను వచ్చే వారంలో. కళ్ళు మూద్దాం, మోకరించండి, దేవుని శక్తి పొందుకుందాం అందరము. వల్లమై ఉండే ఉండే అద్భుత వల్లమై యేసువే రక్తతా శక్తి ఉంది ఉంది అద్భుత శక్తి యేసునే రక్తంలో శక్తి ఉంది ఉంది అద్భుత శక్తి రక్తములో. చప్పట్లు కొట్టి అందరూ పొందాలి. ఇప్పుడు శక్తి పొందాలా? గట్టిగా చప్పట్లు కొడుతుండగా దేవుని శక్తిని మీద దిగి వస్తుంది. ఇప్పుడు లవై ఉండే ఉండే అద్భుత వల్లమై యేసువే శక్తి పొందాలి. ఎవరు బయటికి వెళ్ళండి. దేవుని శక్తి వల్లమై ఉండే ఉండే అద్భుత వల్లమై యేసువే వల్లమై ఉండే ఉండే అద్భుత వల్లమై శక్తి ఉండే ఉండే అద్భుత శక్తి రక్తంలో చెప్పండి శక్తి ఉంది ఉంది అద్భుత శక్తి రక్తములో శక్తి ఉంది ఉంది పొందుకో